నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నందు కృష్ణ. దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, కలశ ఆరాధన ఏ రకంగా చేసుకోవాలి, అమ్మవారికి ఈ 9 రోజులు కూడా ఏ రంగు పువ్వులు, ఏ మంత్రం, ఏ రంగు చీర అన్నది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రుల్లో చెయ్యకూడని పనులు, అమ్మవారికి కొన్ని విధి విధానాలు అన్నీ కూడా ఈ వీడియో మొత్తం కూడా చివరి వరకు చూసి తెలుసుకోండి. అమ్మవారికి ఈ 10 రోజులు ఏ రూపంతో అయితే పూజిస్తామో ఆ అష్టోత్తర శతనామావళిని తప్పనిసరిగా చదువుతూ కుంకుమార్చన చేసుకోవాలి. నిత్యం దీపం పెట్టుకున్న వాళ్ళు నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా కలశ ఆరాధన చేసేవాళ్ళు నైవేద్యం తప్పకుండా చేసి పెట్టాలండి. నేను 2 నైవేద్యాలను అయితే ప్రతి దగ్గర కూడా చెప్పడం జరిగింది. వాటిలో ఒక్క నైవేద్యాన్నైనా తప్పకుండా మీరు చేసి అమ్మవారికి పెట్టాలి. విశేషంగా పూజలు ఈ 9 రోజులు చేస్తే మనకి ఫలితం అన్నది అత్యద్భుతంగా అమ్మవారు ఇస్తారు. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా అందరికీ దొరుకుతుంది. సరస్వతీదేవి పూజ నుండి మన దసరా వరకు లాస్ట్ 5 రోజులు చేసుకోవచ్చండి, లేదంటే లాస్ట్ 3 రోజులైనా చేసుకోవచ్చు. ఆడవారిని వీలుని బట్టి చేసుకోవాలి. అమ్మవారికి కలశ స్థాపన అఖండ దీపం చేయుటకు ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 50 నిమిషాల వరకు మంచిది. మరలా 9 గంటల 5 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు మంచిది కలశ స్థాపన చేసుకోవాలి. తిరిగి సాయంత్రం 6 గంటల 2 నిమిషాల నుండి 6 గంటల 55 నిమిషాల వరకు చేసుకోవాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉదయం కలశ స్థాపన అన్నది చేసుకుంటే చాలా మంచిది. సాయంకాలం అంత ప్రాముఖ్యత ఉండదు కలశ స్థాపనకి. కలశ స్థాపన చేసేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి అఖండ దీపం అన్నది పెట్టుకోవాలి. అఖండ దీపం పెడితే మాత్రం కలశ స్థాపన చేస్తే తప్పనిసరిగా అఖండ దీపం అన్నది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నిత్య పూజలో మాత్రం మనకి శుభ సమయంతో పని లేదు. యథావిధిగా ప్రతిరోజు కూడా ఒకటే టైంకి పెట్టుకోవాలి. అమ్మవారి కలశం ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఏ రోజు కూడా రాత్రి ఇంటికి తాళం వేసుకొని మనం ఎక్కడికి వెళ్ళకూడదండి. ఎందుకంటే ఈ 9 రోజులు అమ్మవారు మన ఇంట్లో తాండవం చేస్తూ మనతో పాటే ఇంట్లో ఉంటారు. కాబట్టి తాళం వేసుకొని ఎక్కడికి వెళ్ళకూడదు. నిత్యం ఉదయం సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా సాయంత్రం పూట వచ్చేయాలి. నవరాత్రులు చేసేవాళ్ళు కంపల్సరీ ఈ విధి విధానాన్ని పాటించాలి. ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా విఘ్నేశ్వరుని మొదటగా ఆరాధించి విఘ్నేశ్వరుడి పూజ చేసుకున్న తరువాత మనం అమ్మవారి పూజ చేసుకోవాలి. అమ్మవారి పూజ చేసేటప్పుడు కలశ స్థాపన చేసే ప్రతి ఒక్కరూ కూడా మొదటిగా తిథి, వార, నక్షత్రాన్ని, మాసాన్ని చెప్పుకుంటూ గోత్రనామాలను చదువుతూ అమ్మవారికి పూజ మొదలు పెట్టుకోవాలండి. ప్రతిరోజు కూడా అమ్మవారికి గోత్రం పేర్లతో పూజ చేసుకోవాలి. మనం పూజ చేసుకుంటున్నట్టు పంతులు గారు లేకపోయినా మనం అయినా సరే ఇలా చేసుకోవచ్చు, అందులో తప్పు లేదు. ఈ కలశ స్థాపన చేసుకున్న వారు కాళ్ళకి జోళ్ళు వేసుకోకూడదు, తలకి నూనె అంటుకోకూడదు, తల కూడా షాంపూలు అవి పెట్టుకొని తల రుద్దుకోకూడదు. ఈ నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. వేరొకరిని దూషించడం, చెడ్డ మాటలు మాట్లాడటం వంటివి తూచా తప్పకుండా పాటించాలి. ఇది అమ్మవారి దీక్ష. దీనికంటూ కంకణం ఉండదండి. మన మనస్సంకల్పమే కంకణంతో సమానం. కంకణం ఉండదు. అమ్మవారికి మాత్రం నిష్ఠ నియమాలతో పూజ చేస్తే ఫలితం మాత్రం తప్పకుండా దక్కుతుంది. ప్రతి సంవత్సరం అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించేవారు. ఈ సంవత్సరం మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తున్నారు. ఆశ్వీజ మాస శుద్ధ పాడ్యమి ఆదివారం నాడు మొదటి రోజు. ఈరోజు చిత్తా నక్షత్రం. అలంకారం లేత గులాబీ రంగు చీరతో చేయాలి. నైవేద్యం కట్టె పొంగలి, పరవాన్నం, పువ్వులు, పసుపు, చామంతులు, తుమ్మె పువ్వులు. మంత్రం ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యే నమః అని పఠించాలి. పూజా ఫలితం సద్బుద్ధి, కార్యసిద్ధి. దానం రవికల గుడ్డను ఎవరైనా సువాసినులకి దానంగా ఇవ్వాలి. నిషిద్ధం చల్లటి వస్తువులు తినకూడదు. రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అలంకారం. ఆశ్వీజ మాస శుద్ధ విధియా తిథి సోమవారం.
స్వాతి నక్షత్రం సాయంత్రం 7:31 వరకు. ఉదయం ఏ తిథి ఉంటుందో అది రోజంతా వర్తిస్తుంది. అలంకారం నారింజ రంగు చీర, నైవేద్యం నిమ్మకాయ పులిహోర, రవ్వ కేసరి, పువ్వులు తామర పువ్వులు, విరజాజులు. మంత్రం ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అంటూ పఠించాలి. పూజా ఫలితం తేజస్సు పొందుట. దానం ఎర్రటి గాజులు సువాసనులకు దానంగా ఇవ్వాలి. నిషిద్ధం వంకాయి ఈరోజు తినకూడదు. 3వ రోజు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఆశ్వీజమాస శుద్ధ తదియ మంగళవారం, విశాఖ నక్షత్రం సాయంత్రం 8:13 వరకు. మనకు ఉదయం ఏ తిథి ఉంటుందో అదే వర్తిస్తుంది రోజంతా. అలంకారం గంధపు రంగు చీరతో అమ్మవారిని అలంకరించాలి. నైవేద్యం కొబ్బరి అన్నం, దద్దోజనం, పువ్వులు పొగడ పువ్వులు, గులాబీలు. మంత్రం ఓం శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమః అంటూ పఠించాలి. పూజా ఫలితం ఎప్పటికీ అన్న వస్త్రానికి లోటు లేకుండా ఉండుట. దానం అన్నదానం ఈరోజు చేస్తే చాలా మంచిది. నిషిద్ధం తరిగిన కూరగాయలు. 4వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. ఆశ్వీజమాస శుద్ధ చవితి అనగా బుధవారం, అనురాధ నక్షత్రం సాయంత్రం 8:25 వరకు. అమ్మవారిని గులాబీ రంగు చీరతో అలంకరిస్తారు. క్షీరాన్నం, పూర్ణం బూరలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి చంపంగి పువ్వులు, తెల్ల కలువలతో అమ్మవారికి పూజను చేసుకోవాలి. మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమః అంటూ అమ్మవారిని పూజించుకోవాలి. పూజా ఫలితం ఐశ్వర్య ప్రాప్తిని అమ్మవారు కలిగిస్తారు. దానం ఎంతో కొంత దక్షిణతో కూడిన దానం చేయాలి. నిషిద్ధం ఉల్లిపాయని ఈరోజు తినకూడదు. ఈరోజు అష్టలక్ష్మి అష్టోత్తరాన్ని, కనకదార స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. 5వ రోజు శ్రీ మహాచండీ అలంకారంగా దేవిని పూజిస్తారు. ఈ సంవత్సరం ఈ శ్రీ మహాచండీ అవతారాన్ని కొత్తగా చేర్చారు. ఆశ్వీజమాస శుద్ధ పంచమి తిథి అనగా గురువారం, జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 8:09 వరకు ఉన్నది. అలంకారం ఎరుపు రంగు లేదా పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరించాలి. అమ్మవారికి పులిహోర లేదా గూడాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. పువ్వులు మందార పువ్వులతో అమ్మవారిని విశేషంగా పూజ చేసుకోవాలి. మంత్రం ఓం శ్రీ మహాచండీయై నమః అంటూ పఠించాలి. పూజా ఫలితం ధైర్యం, విజయం సిద్ధిస్తుంది. ఏ పనిలోనైనా విజయం సిద్ధించడానికి ఈ అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. దానం సుహాసినులకు పసుపు కుంకుమ ఈరోజు ఇచ్చుట చాలా మంచిది. నిషిద్ధం ముల్లంగి దుంప ఈరోజు తినకూడదు. 6వ రోజు శ్రీ సరస్వతీదేవి అలంకారం. ఆశ్వీజమాస శుద్ధ షష్ఠి తిథి రోజున 20వ తారీఖు శుక్రవారం మూలా నక్షత్రం ఉండడం ప్రాముఖ్యత వల్ల సరస్వతీదేవి అలంకరణ చేస్తారు. సాయంత్రం 7:31 ఈ అమ్మవారిని పూజించుకోవాలి. అలంకరణ తెలుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరించాలి. చక్కెర పొంగలి, అటుకుల పాయసాన్ని అమ్మవారికి నివేదించాలి. తెలుపు వర్ణంలో ఉన్న పువ్వులను అమ్మవారికి ఆ పూజలో ఉపయోగించాలి. మంత్రం ఓం శ్రీ సరస్వతీ దేవ్యే నమః అంటూ పూజ చేసుకోవాలి. పూజా ఫలితం విద్యా ప్రాప్తి అన్నది లభిస్తుంది. విద్యార్థులు ఈ అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల విద్యా కటాక్షాలు కలుగుతాయి. దానం పుస్తక దానం అన్నది ఈరోజు చేస్తే చాలా మంచిది. నిషిద్ధం పులుపుతో కూడినవి ఏవి తినకూడదు. అమ్మవారి అష్టోత్తర శతనామావళిని చదువుకుంటే చాలా మంచిది. అమ్మవారికి చాలా విశేషంగా పూజ చేసుకోవడంతో పాటు మంచిది. అమ్మవారికి మారేడు దళాలతో విశేషంగా పూజ చేయండి. 7వ రోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి 21వ తారీఖు శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారిని అలంకరించాలి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి వరకు ఉన్నది.
అమ్మవారికి నీలము రంగు లేదా బంగారు రంగు చీరతో అలంకరించుకోవాలి. నైవేద్యం పరవాన్నం, పులిహోర, దద్దోజనం ఏ ఒక్క నైవేద్యానైనా సమర్పించుకోవచ్చు. పువ్వులు ఎర్రని కలువలు, కదంబ పువ్వులు అమ్మవారికి అత్యంత ప్రీతికరం. మంత్రం ఓం శ్రీ లలితాదేవ్యే నమః అంటూ మనం పూజించుకోవాలి. పూజా ఫలం అఖండ కీర్తి ప్రాప్తిస్తుంది. దానం సహస్రనామ పుస్తకాలను దానం చెయ్యాలి. నిషిద్ధం ఉసిరికాయని ఈరోజు తినకూడదు. లలితా సహస్రనామ పారాయణం ఈరోజు అత్యంత ప్రాముఖ్యంగా చెయ్యాలి. 8వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారం. ఆశ్వీజ శుద్ధ అష్టమి తిథి 22వ తేదీన అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి వరకు ఉన్నది. ఎరుపు రంగు చీర, మందార పువ్వులు ఇంకా ఎరుపు రంగు పువ్వులతో విశేషంగా అమ్మవారిని పూజించాలి. ఈరోజు అమ్మవారికి ఖచ్చితంగా నివేదించవలసిన నైవేద్యములు ఇవి: పులగం, చలివిడి, వడపప్పు, పానకం, అల్లం గారెలు, పాయసం, అల్లం నిమ్మరసం, ఉప్పు కలిపి చేసిన నైవేద్యం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం. ఈ అల్లంతో చేసిన నైవేద్యాన్ని తప్పకుండా నివేదించండి. ఈరోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. అమ్మవారికి ఈరోజు ఓం శ్రీ దుర్గాదేవియే నమః అంటూ మంత్రాన్ని జపించుకోవాలి. సొంత ఇంటి కళ నిజం అవ్వడానికి అమ్మవారిని ఈ మంత్రాన్ని 1008 సార్లు జపిస్తే ఆ యొక్క కళ నిజమవుతుంది. ఆ మంత్రం ఓం దుమ్ 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 దురితహారిణ్యై దుర్గాయ నమో నమః అంటూ అమ్మవారికి పూలతో కానీ పత్రితో కానీ పూజ చేసుకోవాలి. పూజా ఫలం శత్రువులపై విజయం సాధిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. దానం ఎరుపు రంగు చీరను ఎవరికైనా సువాసినులకి దానంగా ఇచ్చుకోవాలి. నిషిద్ధం ఇష్టమైనవి ఈరోజు మనం తినకూడదు. ఇప్పుడు నేను చెప్పేది చాలా ప్రాముఖ్యమైనవి. నిమ్మకాయల దండ అంటే అమ్మవారికి చాలా ఇష్టం, కానీ ఆ దండను మనం గుచ్చకూడదు. నిమ్మకాయల దీపం అన్నా సరే అమ్మవారికి చాలా ఇష్టం, కానీ ఈ దీపాన్ని మనం ఇంటిలో పెట్టకూడదు. దేవాలయం దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ ఈ దీపాన్ని వెలిగించాలి. ఆ నిమ్మకాయని ఈ 9 రోజులు మన చేత్తో కొయ్యకూడదు. అమ్మవారికి నిమ్మకాయని కోసి మనం దీపారాధన ఈ నవరాత్రులు చేసేవాళ్ళు పెట్టకూడదు. ఎవరైనా కోసి ఇచ్చిన నిమ్మకాయలో మాత్రమే దీపం పెట్టుకోవాలి. అమ్మవారికి రావుకాలంలో దీపం పెడితే ఇంకా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. 9వ రోజు మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఆశ్వీజ మాస శుద్ధ నవమి తిథి 23 అక్టోబర్ సోమవారం మధ్యాహ్నం వరకు అమ్మవారికి మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:44 వరకు ఉన్నది. పూర్వం మన పురాణాల ప్రకారం శ్రవణ నక్షత్రం రోజు విజయదశమిని జరుపుకుంటారని కొన్ని పుస్తకాలలో ఉన్నది. కాబట్టి 23న కూడా కొన్ని ప్రాంతాలలో విజయదశమిని జరుపుకుంటారు. మన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ప్రకారంగా 24వ తారీఖునే విజయదశమిని జరుపుకుంటున్నారు. 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల తర్వాత విజయదశమి చొరబడిన 24వ తారీఖున మాత్రమే మనం జరుపుకోవాలి. శాకాంబరిగా కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని అలంకరిస్తారు. ఈరోజే ఆయుధ పూజలు కూడా చేస్తారు. అమ్మవారిని విజయవాడలో పసుపు లేదా కాఫీ రంగు చీరతో అలంకరిస్తారు. పసుపు, చామంతి పువ్వులు, విశేషంగా దొరికే పువ్వులతో అమ్మవారికి విశేషంగా పూజ చేయాలి. అష్టోత్తర శతనామావళిని చదువుతూ కూడా అమ్మవారిని ఈరోజు పూజించుకోవాలి. మంత్రం ఓం శ్రీ మహిషాసుర మర్దిన్యే నమః అంటూ అమ్మవారిని మంత్రం చదువుకోవాలి. నైవేద్యం శేకాన్నం అనగా కాయగూరలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టాలి. పూజా ఫలం అఖండ కీర్తి, సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. దానం పూలమాలలు గుడిలో అమ్మవారికి దానంగా ఇవ్వాలి. నిషిద్ధం గుమ్మిడికాయను ఈరోజు తినకూడదు. శాంతస్వరూపిణిగా అమ్మవారిని అందరూ కూడా ఈ విజయదశమి రోజు దర్శిస్తారు.
అమ్మవారికి విజయదశమి పూజను చాలా విశేషంగా జరుపుకుంటారు. పదో రోజు విజయదశమి అనగా దసరా శాంత స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారము. ఆశ్వీజ మాస శుద్ధ దశమి తిథి 24 అక్టోబర్ మంగళవారం మధ్యాహ్నం 3:12 వరకు విజయదశమి ఉన్నది. ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉన్నది. అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరతో అలంకరిస్తారు. అన్ని రకముల పూలతో అమ్మవారికి విశేషంగా ఈరోజు పూజ చేయాలి. ఈరోజు అమ్మవారికి లాస్ట్ రోజు కాబట్టి అన్ని రకాల నైవేద్యములు కూడా అమ్మవారికి సిద్ధం చేయాలి. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమః అంటూ అమ్మవారి మంత్రాన్ని పఠించాలి. పెళ్ళి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ లడ్డూని మహాప్రసాదంగా అమ్మవారికి నివేదిస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారు. ఇతర పిండి వంటలు కూడా ఈరోజు విశేషంగా అమ్మవారికి పెట్టాలి. పూజా ఫలితం శుభకార్యాలు సిద్ధిస్తాయి. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. బంగారు తల్లికి నైవేద్యాలు అన్నీ ఈరోజు కూడా విశేషంగా సమర్పించుకుంటే అమ్మవారు ఎంతో ఆనందిస్తారు. ఈరోజు అమ్మవారికి దానంగా సువాసనలకు తాంబూలంగా ఇవ్వాలి. తాంబూలం చాలా ప్రాముఖ్యత ఈరోజు కలిగి ఉంది. నిషిద్ధం మాంసాహారం ఈరోజు తినకూడదు. చాలా ప్రాంతాలలో చాలామంది వివిధ రకాలుగా అమ్మవారిని పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువుగా ఈ 9 రోజులు పెడతారు. కొన్ని ప్రాంతాలలో అమ్మవారికి కుమారి పూజలను చేసి అమ్మవారికి చాలా విశేషంగా పూజ చేస్తారు. మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో ఈ కుమారి పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆచార ప్రకారం మనం సువాసినులకు పూజ చేసుకుంటాము. ఈ కుమారి పూజ చేసుకునేవారు ఆ కుమారి అంటే ఆ పిల్లలకి ఇష్టమైన మూలంగా ఇస్తారు. ఈ 9 రోజులు ఎక్కడ గోమాత కనిపించినా పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ఇంకా ఉద్వాసన ఎలా చెప్పాలో ఇక్కడ చూడండి. అమ్మవారికి ఉద్వాసన సాయంత్రం 5 గంటలకు చెప్పుకోవాలి. అన్నంలో ఉప్పు వేయకుండా కేవలం పెరుగునే కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ అట్టుపళ్ళను నైవేద్యంగా పెట్టి మంగళ హారతినిస్తూ అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవాలి. నమస్కరించుకుంటూ మంగళహారతిని కూడా ఇవ్వాలి. ఉద్వాసన అంటే అమ్మవారి పూజ అయినట్టు చెప్పటం. ఇంతటితో అమ్మవారికి నవరాత్రుల పూజ పూర్తయ్యాయి. పీటను కదపాలి. మాత్రమే విశేషంగా పూజ చేయాలి. జమ్ము చెట్టి ఆకులను మనం పూజ అనంతరం తెచ్చి మన బీరువాలో పెట్టుకోవాలి. ఈ జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ సమయ్యతే పాపం శమి శత్రు నివారణం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తూ ఆ జమ్మి చెట్టు చుట్టూ తిరగాలి. అర్జునుడికి ఈ జమ్మి చెట్టు వల్లే విజయం కలిగిందని ఈ పద్ధతి వచ్చింది. విజయవాడ అమ్మవారికి 24 అక్టోబర్ విజయదశమి రోజే సాయంత్రం తెప్పోత్సవం జరుగుతుంది. మరి నవరాత్రులు యుద్ధం ఈ రాక్షసులతో చేసి అలసి ఈ తెప్పోత్సవంలో అమ్మవారు నిద్రిస్తారు. ఇంతటితో నవరాత్రులు పూర్తయినట్టే. అమ్మవారికి ఇంకా ఉద్వాసన చెప్పుకున్నాక మరుసటి రోజు ఉదయం అంటే బుధవారం ఆ కలశంని అక్కడి నుంచి తీసి అమ్మవారిని పూజను అంతా కూడా మనం సర్దుకోవాలి. మంగళవారం సాయంత్రం సర్దుకోకూడదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరు. ఏమైనా తప్పులు ఉన్నా కామెంట్స్ రూపంలో తెలపండి. అమ్మవారి పూజను చేసేటప్పుడు ఏ రోజు ఏ అమ్మవారైతే ఆ అమ్మవారికి అష్టోత్తర శతనామాలని తప్పకుండా చదువుకోండి. థ్యాంక్ యూ.